ఏమండి? ఏంటండి అలా ఉన్నారు? ఈ ప్రపంచంలో ఎంతమంది మనుషులున్నారో అంతమంది రాక్షసులున్నారని విన్నాను. హ్మ్. కానీ వాళ్ళ కళ్ళారా చూశాను. ఏమైంది నాన్న? ఎవరి గురించి మాట్లాడుతున్నారు? ఆనంద భైరవి పెద్ద కోడలు ప్రీతి గురించమ్మా. నేను ఇంకేం చేసింది నాన్న? అది వాళ్ళ ఫ్యామిలీ పర్సనల్ విషయం. దాని గురించి మనం మాట్లాడుకోవడం తప్పే. కాకపోతే వాళ్ళకి సాయం చేయాలనే మంచి మనసుతో ఆనంద భైరవి ఆ ప్రీతి రోహితులకు డబ్బులిస్తే నలుగురిలో ఆవిడ్ని అవహేళన చేసి మాట్లాడింది. ఒక విధంగా అందరి ముందు ఆ కుటుంబం పరువు తీసింది. సరే, అంతా చేసి డబ్బులు తిరిగిచ్చిందా అంటే తిరిగిచ్చినవి చిత్తు కాగితాలు. వాళ్ళ డబ్బులు మాత్రం తీసుకుంది. పైగా వాళ్ళ సాయమే తీసుకోనన్నట్టు మాట్లాడింది. అందర్నీ తన వాళ్లగా చూసి అందర్నీ తనతో పాటు కలుపుకునే మనస్తత్వం ఆనంద భైరవి గారిది. ఆ ప్రీతిని మాత్రం కొంచెం దూరంగా పెడుతుంది. అంటే బహుశా ఆ అమ్మాయి మనస్తత్వం ముందుగా ఆవిడ పసిగట్టినట్టుందండి. ఆ అన్నట్టు గీత, రేపు మన అనన్యను చూసుకోవడానికి పెళ్లివాళ్ళు వస్తున్నారు. ఏంటి నాన్న? అక్కను చూసుకోవడానికి వస్తున్నారా? ఎవరు నాన్న వాళ్ళు? ఎవరి సంబంధం అండి? నాన్నా, మీకు పెళ్లి సంబంధాలు చూస్తాను అన్నప్పుడే నా టేస్ట్ ఏంటో కండిషన్స్ ఏంటో మీకు చెప్పాను. రేపు వచ్చేవాళ్ళు దానికి మ్యాచ్ అవుతారు కదా. నీ అంచనాలకు అందనంత ఆస్తి పరులమ్మ వాళ్ళు. ఇంతకీ ఎవరి సంబంధం అండి? ఆనంద భైరవి వాళ్ళది. అనన్య, ఏంటండి మీరంటుంది? అవును గీత, ఆనంద భైరవే మీ అమ్మాయిని మా ఇంటి కోడలు చేసుకుంటాను అని. ఆవిడంతట ఆవిడే మనల్ని మాట అడిగింది అంటే మన అనన్య నిజంగా చాలా అదృష్టవంతురాలండి. నాన్న, ఆవిడ అక్కని తన ఇంటికి కోడల్ని చేసుకుంటాను అనగానే సరే అని వచ్చేసావు. కనీసం బావగారి ఫోటో అయినా తీసుకొచ్చుంటే అందరం చూసేవాళ్ళం కదా. ఆనంద భైరవి గారి మనస్తత్వం ఎలాంటిదనుకుంటున్నావు? తెలుసు, చాలా మంచి మనసు, అందమైన మనసు. ఆ అబ్బాయి కూడా ఆనంద భైరవి మనసంత అందంగా ఉంటాడమ్మా. రేపెటు పెళ్లి చూపులకు వస్తారు కదా, అప్పుడు చూద్దువుగానిలే. అక్క, గీత, రేపు పెళ్లి చూపులకి ఏమేం కావాలో రాసిస్తే నేను తీసుకొస్తాను. సరే సరే, ఏం కావాలో నేను ఇప్పుడే రాసుకొస్తాను, ఉండండి. రేపు మన అనన్యను చూసుకోవడానికి పెళ్లివాళ్ళు వస్తున్నారు. ఆనంద భైరవే మీ అమ్మాయిని మా ఇంటి కోడలు చేసుకుంటాను అని అడిగింది. ఏంటి ఈ కొత్త అలవాటు? కొత్త అలవాటు కాదక్క, బాధ. బాధ? ఈ డ్రామాటిక్ డైలాగులు మనకి సూట్ అవ్వవు, కానీ విషయం ఏంటో చెప్పు. నిజం చెప్తుంటే డ్రామాటిక్ డైలాగులు అంటావేంటి? రేపు నిన్ను చూసుకోవడానికి పెళ్లి వాళ్ళు వస్తున్నారు. ఆల్రెడీ నువ్వు నచ్చేసావు కాబట్టి సాంప్రదాయం ప్రకారం నిన్ను అందంగా తయారు చేసి బావ వాళ్ళ ముందు కూర్చోబెడతాను. అందరూ అక్కడే ఉంటారు కాబట్టి బావగారేమో నిన్ను చూడనట్టుగా నటిస్తూ దొంగచాటుగా నిన్ను చూస్తూ ఉంటాడు. నువ్వు సిగ్గుపడుతూ ఓరగా
బావని చూస్తూ ఉంటావు. ఇంతలో పెద్దవాళ్ళు శుభశ్ర శీఘ్రం అంటారు. వెంటనే పెళ్లి ముహూర్తాలు, పెళ్లి, ఆ తర్వాత అప్పగింతలు. అప్పగింతలు అయిపోతే నువ్వు అత్తారింటికి వెళ్ళిపోతావు కదక్కా. ఇప్పట్లాగా ఇలా నీతో ఉండలేను కదా. అందుకే అర్థమైంది. థ్యాంక్ యూ అక్కా. శరణ్య, మీ బావగారు ఎలా ఉంటారో నీకు తెలుసా? ఎందుకు తెలీదు? చాలా అందంగా ఉంటాడు, మంచి మనసు. అందుకే ఆయన్ని చూసిన వెంటనే నేను ఇంప్రెస్ అయిపోయాను. ఏంటి నువ్వంటుంది? లేకపోతే పెళ్లి చూపుల్లో కూర్చుని నీకే ఆయన ఎలా ఉంటారో తెలీదు, నాకెలా తెలుస్తుంది? బావగారి ఫోటో అయినా తెచ్చి ఉండొచ్చు కదా నాన్న అని అడిగాను. ఏమన్నారు? హీ 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 అని స్మైల్ ఇచ్చి రేపు వస్తారు కదమ్మా డైరెక్ట్ గా చూద్దులే అన్నారు.